హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ఒక ముఖ్యమైన శుభవార్తకైతే చెప్పవచ్చు. సో, ఎట్టకేలకు మరొక తేదీ అనేది తెర మీదకైతే వచ్చిందనమాట. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ డేట్, అలానే పీఎం కిసాన్ 21వ విడతకి సంబంధించినటువంటి డేటు. సో, నేను మీకు చెప్తాను. సో, వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం. సో, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాల లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. అలానే నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే, సో, పీఎం కిసాన్ 21వ విడతకి సంబంధించి ముందుగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ పీఎం కిసాన్ నిధులు విడుదలైతేనే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదలవుతుందనమాట. సో, పీఎం కిసాన్ నిధులనేటివి ఈ నెల 20 తేదీనైతే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు సమాచారం అయితే ఉందండి. సో, కాబట్టి ఇప్పటివరకు 20 విడతల సాయం అయితే రైతులు తీసుకున్నారు. 21వ విడతకి సంబంధించి అయితే పేమెంట్ విడుదల చేయాల్సి ఉండగా, సో, కొత్తగా ఒక తేదీనైతే పరిచయం చేసిందనమాట. సో, జాతీయ మీడియా. సో, ఆ డేట్ ఏంటంటే ఈ నెల 20వ తేదీన పీఎం కిసాన్ నిధులనేటివి విడుదలవ్వబోతున్నాయన్నమాట. 21వ విడతకి సంబంధించిన పేమెంటు. సో, కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వచ్చి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ జేసుకోండి. ఈకేవైసీ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. 21st ఇన్‌స్టాల్‌మెంట్ మీ ఖాతాలోకి చేరాలంటే. సో, ఇక్కడ మీరు ఈకేవైసీ అనేది ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ కూడా చేసుకోవచ్చు. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వస్తుంది. సో, ఆ యొక్క ఓటీపీని సబ్మిట్ చేసేసుకున్నట్లయితే మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటారనమాట. సో, ఇలా ఈకేవైసీ అనేది చేసేసిన తర్వాత, సో, నో యువర్ స్టేటస్ అనేది చెక్ జేసుకోండి. సో, నో యువర్ స్టేటస్ చెక్ జేసుకున్న తర్వాత, సో, బెనిఫిషరీ లిస్ట్‌లో మీ పేరుందా లేదా అనేది చెక్ జేసుకోవాలనమాట. సో, త్వరలోనే మనకు ఈ నెల 20వ తేదీనైతే ఈ యొక్క 21వ విడతకి సంబంధించినటువంటి పీఎం కిసాన్ నిధులు విడుదలవుతాయి గాబట్టి, సో, మనకు 15వ తేదీన లేకపోతే 15వ తేదీ లోపల మనకు ఈ యొక్క బెనిఫిషరీ లిస్ట్ అనేది అప్‌డేట్ అవుతుందనమాట. సో, ఈ యొక్క బెనిఫిషరీ లిస్ట్‌లో పేరుంటేనే మీకు పేమెంట్ అనేది రావడం జరుగుతుందనమాట. ఇక కొత్తగా పీఎం కిసాన్‌కి రిజిస్టర్ అవ్వాల్సినటువంటి వాళ్ళు రిజిస్టర్ అయితే అవ్వండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్‌లకైతే వెళ్లి, సో, ఈ యొక్క పీఎం కిసాన్ కొత్త రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. మీకు పేమెంట్ రూ. 2000 అయితే వస్తుందనమాట 21 పేమెంట్‌లో. సంవత్సరానికి రూ. 6000 వస్తాయి. ఇలా ఇలా 2000, 2000 3 విడతలైతే సంవత్సరానికైతే వస్తాయన్నమాట. ఇప్పటివరకు 20 విడతల సాయం అయితే కేంద్ర ప్రభుత్వం అందించి ఉందన్నమాట. సో, కాబట్టి పీఎం కిసాన్ నిధులనేటివి 20 తేదీన విడుదలైనట్లయితే, సో, మనకు అదే తేదీన లేకపోతే రాగల 24 గంటల్లో, సో, అంటే 21వ తేదీ లోపల అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల కావడం జరుగుతుందన్నమాట. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మొదటి విడత పేమెంట్ అనేది రైతుల యొక్క ఖాతాలకైతే చేరిందన్నమాట. ఇప్పుడు తాజాగా రెండో విడతకి సంబంధించినటువంటి పేమెంట్ ఈ నెల 21వ తేదీన విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. అది కూడా పీఎం కిసాన్ నిధులు విడుదలైతేనే మనకి ఈ పేమెంట్ అనేది వస్తుందండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందనమాట. సో, ముందుగా పీఎం కిసాన్ నిధులు విడుదల అవ్వాలి. అదే తేదీన మేము అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి పేమెంట్ విడుదల చేస్తామని చెప్పింది కాబట్టి, సో, ముందుగా పీఎం కిసాన్ రిలీజ్ అవ్వాలి. తర్వాత అన్నదాత సుఖీభావ పేమెంట్ అనేది వస్తుందనమాట. అయితే ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సెకండ్ పేమెంట్‌లో మాత్రం ఈసారి కౌలు రైతులకు గూడా అవకాశం అయితే ఇస్తామని చెప్తున్నారనమాట. అంటే కౌలు రైతులకు 2 విడతల సాయం ఒకేసారి వస్తుందని చెప్తున్నారు కాబట్టి, మొదటి విడత కింద రూ. 5,000, రెండో విడత కింద రూ. 5,000 అయితే డైరెక్ట్‌గా వారి యొక్క ఖాతాలకు రూ. 10,000 అయితే చేరుతాయి. ఇక పీఎం కిసాన్ లబ్ధిదారులకు అన్నదాత సుఖీభావ గూడా వస్తుంది కాబట్టి 5,000, 5,000 ఇట్లా చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుందంటే ఈ యొక్క సెకండ్ పేమెంట్ విషయంలో రూ. 7,000 అయితే వస్తుంది. ఒకటి పీఎం కిసాన్ ద్వారా రూ. 2,000, అన్నదాత సుఖీభావ సెకండ్ పేమెంట్ రూ. 5,000. సో, సొంత భూమి కలిగినటువంటి రైతులకొచ్చేసి మొదటి విడత తీసుకున్నటువంటి రైతులకు సంబంధించి రూ. 7,000 వస్తాయి. కౌలు రైతులకు మాత్రం రూ. 10,000 అయితే రావడం జరుగుతుందనమాట. సేమ్ మనకు ఈ నెల 15వ తేదీ లోపల ఖచ్చితంగా మీ యొక్క స్టేటస్ అనేది ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుందనమాట. సో, మీ యొక్క ఆధార్ నెంబర్ అదేవిధంగా క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి సెట్ చేసినట్లయితే మీరు ఈకేవైసీ కంప్లీట్ చేస్తున్నారా లేదా అని చూపిస్తుందనమాట. సో, ఇక్కడ మనకు ఈకేవైసీ కంప్లీట్ అయ్యి ఉండి అప్రూవల్స్ అనేటివి రావాలి. విఓఏ నుంచి అదేవిధంగా ఎంఏఓ నుంచి అప్రూవల్స్ అనేటివి వచ్చిన తర్వాతనే మీకు పేమెంట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుందనమాట. సో, ఇవన్నీ కూడా ఈ నెలలో జరగబోతున్నాయండి. సో, కాబట్టి ఇప్పటికే ఈ ఈ క్రాప్ నందు లేదా ఈ పంట నందు డేటా అప్డేట్ చేసుకున్నటువంటి రైతులకు సంబంధించి అయితే ఎలిజిబుల్ లిస్ట్‌లోకి పేర్లయితే వచ్చేస్తాయన్నమాట ఆటోమేటిక్‌గా. సో, కాబట్టి ఈ క్రాప్ లేదా ఈ పంట నందు ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసి మీ యొక్క పంట వివరాలనేటివి నమోదు చేయించుకోండి. ఇకపోతే రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన సమాచారం అయితే చెప్పాలండి. సో, రైతులకు సంబంధించి ఇప్పటికే పంట నష్టపోయినటువంటి రైతులకు సంబంధించిన వారి యొక్క డేటా అనేది తీసుకుంటున్నారనమాట ప్రెజెంట్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు. సో, కాబట్టి మీరు ఏదైనా పంట నష్టపోయినట్లయితే, సో, మీ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని కలిసి ఈ యొక్క
వారికి దగ్గర ఒక యాప్ అయితే ఉందన్నమాట. ఆ యాప్‌లో మీ యొక్క వివరాలను అంటే పంట నష్ట గణనకు సంబంధించినటువంటి యాప్ అయితే ఉందన్నమాట. అందులో మీ యొక్క వివరాలు గనక అందించినట్లయితే వరి సాగుకు సంబంధించి ఎకరాకు రూ. 10,000, ఉల్లికి సంబంధించి హెక్టారుకి రూ. 50,000 అయితే అందించబోతున్నట్లు సమాచారం అయితే ఉందండి. సో, కాబట్టి రైతులు పంట నష్టపోయినటువంటి వాళ్ళు గూడా సో, ఈ యొక్క మోంతా తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి వాళ్ళకి కూడా పేమెంట్ అనేది రాబోతుందన్నమాట. సో, ఇలా రైతులకు సంబంధించి ఈ 2 లేటెస్ట్ అప్డేట్స్ అయితే ప్రస్తుతానికైతే ఉన్నాయి. ఇక్కడ మనకు ఫైనల్‌గా 20వ తేదీ అని చెప్తున్నారు కానీ, అఫీషియల్‌గా గూడా ఎలాంటి సమాచారం అయితే లేదు. కాకపోతే జాతీయ మీడియా తెలుపుతున్నటువంటి సమాచారం మాత్రము ఈ నెల 20వ తేదీన విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉంటుందని సమాచారం అయితే అందించిందనమాట. సో, మనం గత 3 తేదీలైతే చూసామనమాట. లాస్ట్ మంత్ నుంచి చూస్తూ ఉన్నాము. సో, పలానా తేదీన అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ రిలీజ్ అవుతాయని చెప్పి గూడా. సో, అవన్నీ కూడా వాయిదాలు పడుతూనే వస్తున్నాయన్నమాట. ఇప్పుడు గూడా తాజాగా 20వ తేదీ అనేది చెప్పున్నారు కానీ, ఇది కూడా కరెక్టా కాదనేది కన్ఫర్మేషన్ అయితే లేదు. కాపోతే రైతులు మాత్రం ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకొని ఉంటేనే మీ ఖాతాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డబ్బులనేటివి జమ కావడం జరుగుతుందనమాట. ఇకపోతే ముఖ్యంగా రైతులు వారు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ చాలామంది కూడా బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల అయితే పేమెంట్ అనేది తీసుకోలేకపోయారు ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నా కానీ. సో, రీజన్స్ వచ్చేసి ఎన్‌పీసీ అనేది యాక్టివ్‌లో లేకపోవడం అనమాట. సో, మీ యొక్క ఎన్‌పీసీ అనేది యాక్టివ్‌లో ఉండదా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా నేషనల్ ఈ యొక్క ఆహ్, ఎన్‌పీసీఐ అనేది వెబ్‌సైట్ అయితే ఉంటుందనమాట. అందులోకి వెళ్ళి మీ యొక్క వివరాలనేటివి చెక్ జేసుకోవచ్చు. అంటే మీ యొక్క ఆధార్ అనేది ఏ అకౌంట్‌కి ఎన్‌పీసీఐతో లింక్ అయ్యి ఉందనేది చూసుకోవచ్చనమాట. సో, దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఇప్పటికే వీడియో అనేది చాలా పెద్దదిగా అయిపోయిందనమాట. సో, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అయితే చెప్తానండి. సో, లేదా మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఆ ప్రాసెస్ అనేది మీకు మెసేజ్ రూపంలో అయితే ఫార్వర్డ్ చేస్తూ ఉంటాననమాట. సో, తప్పకుండా తెలియజేస్తాను. మీకు ఈ విధంగా వివరంగా ఉండేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా డైలీ కూడా మన ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.